నిమిషము ప్రాణము పోయేంత వరకు దేవుని పరిచర్యలో ఏ మాత్రము కూడా వెనుకడుగు వేయకుండా పరిచర్య చేయాలి. ఓపికతో పరిచర్య చేస్తే ఫలం వస్తుంది. ఫలం కావాలంటే దెబ్బలు తప్పవు, ఫలం కావాలంటే శ్రమ తప్పదు, ఫలం కావాలంటే ఇబ్బందులు తప్పవు. ఇస్తానులే కానీ రేపు ఈరోజు లేవు, రేపు వస్తాడు. అరే ఇప్పుడైనా ఇచ్చాను రా, సరేలేదు ఎల్లుండ్రా. ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు. చేయాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను. మనస్సులో కోరిక ఉంది కానీ ఈ ఐహికమైన విచారము ముంద తుప్పలు లాంటివన్నీ మన అనగదొక్కేస్తూ ఉంటాయి, మనల్ని డెవలప్మెంట్ అవ్వను. ఈ విత్తనం కూడా అలా ఫలించలేని స్థితిలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,